బాబు ఎన్నికరా బాబు ఎన్నికరా अकरम है मारो So you know him? I brought him to the party when I was in charge. So he's my consultant. That's what I'm saying. Recently I was also in Kerala elections. The part of Kerala. Teacher ratio itu picha అన్నారు స్టెప్ పేరేంటి పీటీ కాలేజ్ నేను అక్కడ స్టూడెంట్ बोलता मैं इस प्रिंसिपल all my pleasure తప్పకుండా వస్తాను. కొంతమంది మిత్రులు కలిసి ఫజీలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మైనార్టీ సమాజం నుండి వచ్చి చదువుకున్న యువత ఖలీల్ భాయ్, అక్రమ్ భాయ్, సైఫుల్లా భాయ్, సాహుల్ భాయ్, ముక్తియార్ భాయ్, అస్లాం భాయ్ వీళ్ళందరూ కలిసి డైరెక్టర్గా ఉంటూ ధర్మవరం పట్టణంలో విద్యార్థులకు నాణ్యమైన
విద్యను అందించాలనే సదుద్దేశంతో మంచి పచ్చటి వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణంలో ఒక మంచి స్కూల్ను స్థాపించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇవాళ రాష్ట్రంలో దేశంలో విద్య మీద అధిక ప్రాధాన్యతనిస్తూ చదువు ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమనే ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక విద్యను ప్రోత్సహించడం కోసం, రాష్ట్రం నుండి మేధో సంపత్తి కలిగిన విద్యార్థికులను తయారు చేయడం కోసం, ప్రధానంగా రాబో కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే దిశగా కూడా రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన కారణంగా ఒక నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్గా ఉంటున్న భారతీయ యువత ఇవాళ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్గా మారి ప్రపంచానికి దశ చూపుతున్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇటువంటి విద్యా సంస్థలు రావాల్సి ఉంది. ధర్మవరం పట్టణం నుంచి కూడా చదువుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున తయారు కావాల్సిన అవసరం ఉంది. ధర్మవరం రాబోయే రోజుల్లో విద్యార్థులకి మంచి అంటే మామూలు విద్యను నేర్పడమే కాకుండా వాళ్ళలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని, అదేవిధంగా విద్యా బుద్ధులు కూడా అంటారు కదా, బుద్ధులు కూడా నేర్పించడం, సంస్కారాన్ని నేర్పించే దిశగా కూడా ఈ యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రధానంగా మైనార్టీ వర్గంలో చదువు మీద శ్రద్ధ పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మైనార్టీ వర్గాన్ని నేను రాజకీయాలు మాట్లాడు కానీ అనేక రాజకీయాల కారణంగా మైనార్టీ వర్గాన్ని పైకి రాకుండా అనేక సంవత్సరాల పాటు ప్రయత్నాలు సాగాయి. అయితే వాళ్ళ మారుతున్న పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉంటున్న మైనార్టీలు కూడా అందరూ ఒకే భాగం, ఈ గడ్డ మీద ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులే అనే భావనతో ఇవాళ మైనార్టీ సమాజం కూడా అభివృద్ధిలో ముందుకు వస్తుంది. కాబట్టి భారతదేశం ఇవాళ 11వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రధానంగా ప్రభుత్వాలు ఈ స్కాలర్షిప్స్ అందించడం, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందించడమే కాకుండా మైనార్టీ వర్గం కోసం ప్రధానంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చింది. వాళ్ళ ఏ సంక్షేమ పథకమైనా మైనార్టీ వర్గంలో ఉంటున్న పేదలకు వర్తింపజేస్తూనే మైనార్టీ వర్గానికి ముఖ్యంగా ముస్లిం సమాజానికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. నయీ సవేరా, నయీ ఉడాన్, నయీ మంజిల్ లేదా ఉస్తాద్ లేదా నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం సీకో और కమావ్ లాంటి కార్యక్రమాలు తీసుకుని రావడం కాకుండా మన దేశంలో బయట దేశాలకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించి మళ్ళా దేశ అభివృద్ధికి ఉపయోగపడేలాగా పడో పరదేశీ లాంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వీటి పట్ల మైనార్టీ సమాజంలోని ముఖ్యంగా విద్యార్థులు, యువత అవగాహన కల్పించుకొని ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ సమాజ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.